ఒక్క 5 నిమిషాలు. పన్నెండు అటు రాజేష్ అందరు చాట్లు అయ్యి అంటే తల్లిదండ్రులు అందరూ మీ పిల్లలకి ఈ చార్ట్ వేసుకుని ఇంటి దగ్గర పెట్టుకోవాల్సిందేనండి. ఇది 6 దినముల సృష్టి. దేవుడు ఏ దినమున ఏం చేశానండి? మా లేఖన వేసిందండి ఇవన్నీ. సర్వేశ్వర బాబు గారు ఇంకోటి చూడండి, ఇంకా అబ్బా అంటారు. నవాహు వాడేసింది చూడండి. నవాహు వాడ మీరు వేసి పిల్లలతో వేయించాలి. బొమ్మకి ఇస్తే 98% వాళ్ళ మైండ్లో ఫీడ్ అయిపోతుంది. బైబిల్ ఇది ఈ నెల జనవరి నెల సిలబస్ అండి. ఇది ఉంది. ఇది ఇది బైబిల్ కంప్లీట్ అవ్వలేదండి, పేరు వస్తుంది పక్కన అంతే. ఇప్పుడు పిల్లలు కూర్చుని ఈరోజు ఇప్పుడు ఇక్కడ వేస్తారు కొన్ని. బొమ్మ ఇటు ఒకసారి చూపించు. పీటర్సన్ వేస్తాడు చూడండి బొమ్మ, నవాహు వాడిని. ఎందుకంటే పీటర్సన్ వేస్తాడు. అలా మైండ్లో అలా గుర్తుండిపోతుంది. సారీ అదే మేము వేసిన బొమ్మని ఫోటోలో పెడితే ఫోన్లో చూసి వేస్తాడు. అదే వాళ్ళ అబ్బాయి, కృష్ణ వాళ్ళ అబ్బాయి కూడా ఏదో బొమ్మ వేస్తాడు. కృష్ణ వాళ్ళ బొమ్మ, చాప్ బొమ్మ. ఓకేనండి. ఆదాము చెప్పిన మాటలు సారాంశాన్ని ఒక మాటలో చెప్పి ముగించేస్తాను. పెద్ద కొడుకు, చిన్న కొడుకు. పెద్ద కొడుకు ఎవరు? మోసం. చిన్న కొడుకు ఎవరు? అదేనా చెప్పాడు, ఫస్ట్ చెప్పాడు. మొదటి కొడుకు వేదం చెప్పు. మొదటి వాడు అంటే పెద్దవాడు. పెద్దవాడిది ఏంటి? మోసం తప్ప మోసం. రెండో వాడిది తప్పు. మనం పెద్ద కుమారులాగా ఉందాం, చిన్న కుమారులాగా ఉందాం ఆలోచించుకోండి. మీకు అంతా తెలుసండి. అంటే కూర్చున్న మనందరికీ ఏది తప్పు ఏది ఒప్పు. పొరపాటున ఏదన్నా జరిగితే దేవుడిని అడుగుతాం, క్షమాపణ అడుగుతాం, క్షమిస్తాడు. తెలిసి పొరపాటు చేస్తే ఇక దానికి ఏముండదు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి క్షమాపణ అనేది ఉండదు. ఆదాం చెప్పిన పాఠం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఈ రోజుల్లో కూడా ఇమీడియట్గా శిక్ష వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి ఇమీడియట్గా కూడా వస్తుంది, ఒక్కొక్కసారి ఇమీడియట్గా రాకుండా కొంతకాలం కూడా పడుతుంది. రోడ్డు మీద ఎవరైనా అప్పుడే వెళ్తూ లారీ కింద పడి చనిపోయారు అనుకుందాం, వెంటనే ఏమంటాం? ఎక్కువ మంది లారీ వాడిని ఏమంటారండి? వీడు ఎంత పాపం చేశాడు, దేవుడు చంపేశాడు అంటారు. అవునంటే కాదండి, లారీ కూడా అక్కడ పారిపోతారు. అందరు ఎక్కువ అనుకునే మాట ఏంటంటే ఎంత తప్పు చేశాడు, లారీ కింద పడి. ఇప్పుడు కళ్ళ ముందే శిక్ష వస్తుందా రావట్లేదండి? చెప్పాలి. వస్తుందండి. కళ్ళ ముందు శిక్ష ఈ రోజుకి కూడా వస్తుందని చెప్తున్నాను మీకు నేను. అది కొంచెం లేట్ అవుతుంది. ఆదాం చెప్పినంత స్పీడ్ కాకుండా, స్పీడ్ పోస్ట్లో కాకుండా కొంచెం లేట్గా. సిలువలో దొంగలకి శిక్ష వేశారు, కాళ్ళు ఎరగొట్టారు. జనాలందరూ చూస్తుండగా ఎరగొట్టారు. ఎవరు లేకుండా సైలెంట్గా గదిలో తీసుకెళ్ళి ఎరగొట్టేశారు. కళ్ళ ముందే శిక్ష అనేది వస్తుంది. కాబట్టి పాపం విషయంలో మనం అత్యంత జాగ్రత్త కలిగి దేవుని ఆజ్ఞ ప్రకారం జీవిస్తే మనం మంచిగా అభివృద్ధి చెందుతామని ఆదాం మాటల యొక్క సారాంశం. ముగింపు ప్రార్థన సర్వేశ్వరరావు గారు చేస్తారు, ముగించేస్తున్నాం. ఆఖరిగా ప్రార్థన చేసుకుందామండి.
మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, నాయన నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి తండ్రి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నీ లేఖనాల్లోంచి తండ్రి అయ్యో ఎన్నో అమూల్యమైన విషయాలు నాయన తండ్రి, మేము మేలు చేసి బాధ అనుభవించడంలో నాయన ఎంతో ఆనందం ఉందని చెప్పావు తండ్రి. మేము తప్పులు చేస్తూ బాధ అనుభవిస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, అయినా మేము మేలు చేసి మేము కష్టాలు ఇబ్బందులు తెచ్చుకున్న వారు అయితే ఒకవేళ వస్తే తండ్రి అది నాయన కన్నీటికి నాయన తండ్రి నీ గుడిలో చేరతాయని, దానికి ప్రతిఫలం నువ్వు ఇస్తావని మేము నేర్చుకున్నావు నాయన. అలాగనే తండ్రి ఇదిగో నాయన బాధలు అనుభవిస్తూ నాయన బాధలు అనుభవించినప్పటికీ అది నాయన నీ కొరకు మేము నాయన అది సంతోషంగా అనుభవిస్తూ నాయన నీ కొరకు మేము బ్రతికితే నాయన అది మాకు మేలు కొరంగానే ఉంటుందని చెప్పావు తండ్రి. ఇదిగో నాయన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి నాయన మరి ఎంతో మరి బాధ అనుభవించి మరి భూమి మీద ప్రతి ఒక్కరి కోసం ప్రతి ఒక్కరిని రక్షించాలనే తపన ఆయనలో ఉన్నట్లుగా ఆయన మరణాన్ని సంతోషంగా స్వీకరించినట్లుగా మేము విన్నాం తండ్రి. ఇదిగో నాయన పిల్లల విషయంలో కూడా తండ్రి మరి నాయన వాళ్ళు కొంచెం కొంచెంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నాయన నేర్పిస్తున్న మాటలు నాయన బాల్యంలో వేసిన విత్తనాలు తండ్రి ఎంతో అభివృద్ధి చెందుతాయి కనుక నాయన వాళ్ళ జీవితంలో ఎంతో ఫలభరితంగా వాళ్ళు నాయన నీలో ఎదగటానికి దోహదపడుతుంది కనుక తండ్రి పిల్లల విషయంలో తండ్రి మరి చెప్పే తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాట కూడా వాళ్ళ హృదయంలో హత్తుకొని భవిష్యత్తులో ఆయన నీ పిల్లలుగా నీ సాక్షులుగా అయ్యా నీకు మహిమ కలిగే పిల్లలుగా తల్లిదండ్రులు పెంచినట్లుగా ఆ ఘనత కూడా నాయన వారికే మీరు ఇస్తారు కనుక తండ్రి అటు రీతిగా మా బ్రతుకులు కొనసాగించుకుంటూ నీ కొరకు మేం బ్రతుకుతూ నాయన మా పిల్లలు కూడా నీ మార్గంలో నడిపించుకుంటూ నాయన ముఖ్యంగా పాపం అనేది నాయన నీకు ఇష్టమైనది కాదు కనుక తండ్రి ఎక్కడికి వెళ్ళినా పాపం చేయొద్దనే మాట ఎవరు చెప్పరు తండ్రి. పాపం చేస్తే పరలోకం నీకు రాదని ఖచ్చితంగా చెప్పింది నీవు మాత్రమే నాయన. నీవు పరిశుద్ధుడువు, నీవు పరిశుద్ధులుగా ఉంటేనే పరలోకం మా మరణాంతరం మేము పరలోకం చేరతామని మాకు నాయన మీరు బోధిస్తున్నారు కనుక అట్టి రీతిగా మేము నాయన పరిశుద్ధులుగా పాపం చేయని వారంగా మేము బ్రతుకుతూ అనేక మందికి నీ విషయాలు ఆయన తెలియని వారికి చెప్తూ మా బ్రతుకులు కాలమంతా కూడా నీకు నమ్మకంగా మేము బ్రతికి మేమందరము కూడా నీ ఉన్న పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్. అంటే సాయంకాలం తొందరగా వస్తే మనం తొందరగా వెళ్ళిపోవచ్చు. 6:30కి వచ్చేస్తే 7కి స్టార్ట్ చేస్తే 8:30 క్లోజ్ చేసేస్తాం. అంటే చల్లగాలి కదా, పిల్లలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. 8:30కి అయిపోద్ది. 9 దాకా ఏముండదండి, తొందరగా చీకటి పడిపోతుంది కదా. మన క్రమం ఇది. ఓకేనండి. ఏం కుర్చీలు ఏం తీయొద్దు, అలా ఎక్కడెక్కడ వదిలేసారు. అరే అక్కడికి వెళ్ళి స్విచ్ కట్టే, అంతే స్విచ్ కట్టేస్తారు. బాబు మీ అబ్బాయిని ఏం ప్రిపేర్ చేయకుండా పంపించు.